తర్వాత ఏంటి రాష్ట్రానికి అవునండి మీరు దాటికి వెళ్ళిపోకండి అలా చాలా భౌగోళిక స్థానాలలాగా ఇవాళ అఫీషియల్గా అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసి రమ్మనండి ఎవరిని కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇవ్వమన్నాడు సార్ ఎందుకు మాకు ఈ పంచాయతీలు వాళ్ళు గజెట్ ఎవరు వస్తే ప్రతిసారి ఎవరు ప్రభుత్వం మార్గానో కొబ్బరిగా కొట్టేళ్తారు మళ్ళీ మా సోమవారం వచ్చి పాలతో అభిషేకం చేస్తాడు ఏటో కష్టాలు వచ్చేయాలి కానీ మళ్ళీ కథ మంచి కంచికి మనం ఇంటికి దేనికి మాకు ఓపెనింగ్లు వాళ్ళు గుర్తించేసి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పించేసి వరల్డ్ బ్యాంక్ మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు నేను బూతులు కాదు సార్ అప్పులు అదే అప్పులు 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 అని గట్టిగా చెప్పండి అప్పులే అది అంతకని నిధులు అప్పులు ఇప్పించారు అప్పులు ఇప్పించింది దేనికి ఇప్పుడు రాజధాని అని వాళ్ళు గుర్తించబట్టే కదా ఇచ్చింది రాజధానిని గుర్తించి అప్పించారా మరి అంతే కదా ఇప్పుడు అలా కదండి పొట్ట తెప్పలు ఇన్ని ఉన్నాయి వీటికి అప్పు ఎందుకు ఇప్పించారు ఇప్పుడు రాజధాని అనేది ఒకటి ఉండాలి కదండి రాజధాని ఉంటుంది రాజధాని అమరావతి కాదని నేను ఏమన్నా ఎప్పుడు కాదని మీరు ఇప్పుడు అన్నారు కదా గెజిట్ ఇప్పించండి అది అడుగుతున్నా అది ఇంపార్టెంట్ ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యింది సార్ మీకు పెళ్లి కార్డు ఏముండ్రా బాబా అంటే పెళ్లి ఫిక్స్ అయింది కదా ఈరోజు వాట్సాప్ యోగమే కదా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా అని సోదంతా చెప్తారు అనుకోండి నాకు పెళ్లి కార్డు ఎదురా బాబు అని అడుగుతున్నాను నేను మీరేంటి చెప్తున్నారు మీ కార్డే కావాలి అక్కడ పెళ్లి మాత్రం మీకు వద్దంటారా ఆ పెళ్లి జరగట్లే కదా మళ్ళీ జరగాలి ప్రతిసారి టైట్లు ఎడుతుండ్రు ఈ లాస్ట్ టైం వచ్చి వేసిండే కదా ఒక మట్టి నీళ్లు మన మొఖాన్ని వేసాడే లేదా వేసిండ్రు కదా మట్టి నీళ్లును మళ్ళీ మట్టి నీళ్ళే పట్టుకొస్తారు దేనికి ఆయన వచ్చిన తర్వాత తెలియాలి సార్ మట్టి నాకు తెలియక అడుగుతా సార్ బడ్జెట్ లో అమరావతికి ఓ 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా లేదా 10,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా ఇది చెప్తే రండి సార్ ప్లీజ్ సార్ అని బతిమాలతాం మీరు అప్ చేయండి నేను పూజ చేస్తానంటే దీనికా మళ్ళీ మాకు ఓపెనింగ్ ఖర్చులు డబ్బులు తంటాయి సార్ వాళ్ళు తినంగా సీడ్స్ చంద్రబాబు నాయుడు ప్రతిదీ పేదగా విజన్ 2020 దాకా మామూలు చేయడు ఇప్పుడు అందరూ దానికి విజన్ 47 ఏదైనా సరే ఇప్పుడు అలాగే దేనికి ఖర్చు నాకు వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు ఇప్పుడు మళ్ళీ దేనికి అంటే అమరావతి రాజధాని భూమి పూజకు వచ్చిండు భూమి పూజ అయింది కదా ఇప్పుడు దేనికి వస్తారు సార్ మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి అది నేను చెప్పేది వింటారా మళ్ళీ ఇక్కడ శాశ్వత భవనాల నిర్మాణం కోసం శాశ్వత రోడ్ల నిర్మాణం అలా సార్ నాకు తెలియకడుతాను శాశ్వత భవనాలు ఆ టెంపరీ బిల్డింగ్స్ ఈ రెండు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నిలకడలేనట్టే కదా ఏ డబ్బులు సెట్లకు కాస్తున్నాయా చెప్పండి సార్ డబ్బులు ఏమైనా సెట్లకు కాస్తున్నాయా ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని సెషన్స్ నడుస్తున్నాయి కదా ఏటి కష్టం వచ్చింది దానికి ఏటి కష్టం వచ్చింది అవునండి సార్ నేను అడిగిన దానికి చెప్పండి మీరు దానికి ఏటి కష్టం వచ్చింది అరే ఎవరో ఉండండి హైకోర్టులో తీర్పులు ఇస్తున్నారు జడ్జి గారు ఏ రోజున పేపర్ స్టేట్మెంట్ ఇదేటి ఎలాగ ఉంది బిల్డింగ్ బూత్ బంగ్లాలో ఉంది నా పెంకులు నా ఎత్తుమే పడిపోతున్నాయి ఇదేంటి ఫ్యాన్ గర్రి తిరగట్లేదు ఏసీ సరిగ్గా రావట్లేదు ఈ బిల్డింగ్ నాకు బాగోలేదు అని మాట్లాడా ఇక్కడ రావడానికి రోడ్డు లేదని మాట్లాడా ఏది మాట్లాడాడు రోడ్లు సరిగా లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు బయటకు వచ్చి టీ తాగడానికి కూడా వేయట్లేదు ఇవే కదా అని మాడుతుండు ఇంకా మిగిలింది అయితే వాళ్ళు ఒళ్ళొంగల ఎంప్లాయీస్కి సచివాలయం వాళ్ళకి ఒళ్ళొంగితే వంగపోతుంది వాళ్ళకి దాంట్లో బాగానే ఉన్నారు కదా వాళ్ళు అంటే వీళ్ళు గవర్నమెంట్ మారినప్పుడు లీకులు ఈ సోది కబుర్లే తప్ప అక్కడ 3 బిల్డింగ్కి వచ్చిన కష్టం ఏంటి ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టకపోతే ఏమవుతుంది సార్ దానివల్ల మీకు అభివృద్ధి అంటే ఏంటి చెప్పాలి అంటే అమరావతి రాజధాని రైతులు ఇప్పుడున్న బిల్డింగ్ వాళ్ళు అడిగింది ఏంటి అమరావతి రాజధాని అని అడిగారు ఫస్ట్ టైము డెవలప్మెంట్ అడిగారు డెవలప్మెంట్ అంటే నీకు నచ్చిన బిల్డింగ్లు వినూత్నంగా కట్టడం డెవలప్మెంటా మీరు చెప్పండి సార్ అంటే అద్భుతంగా కట్టాలని చంద్రబాబు నాయుడు గారి విజనే అది కదా ఒక రూపకల్పన ఏదైనా చేసేటప్పుడు అద్భుతంగా ఉండాలంటారు ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టాడు సార్ ఆయన చుట్టుపక్కల 4 హైటెక్ సిటీ బిల్డింగ్లు కట్టుకొని వచ్చారా లేకపోతే ఉన్న హైటెక్ సిటీ రగ్గొట్టేసి ఇది చిచ్చి తోచేదే ఇంకోటి కడతామని చెప్పి కట్టుకొని పోయారా ఇంకోటి కట్టుకొని పోయి దాని డెవలప్మెంట్ అంటారు ఇది ఇంకెందుకు పనికిరాని నిరుపయోగం ఈ హైటెక్ సిటీకి వదిలేసి మిగిలిన కడతామని చెప్పాడు ఎవడన్నా లేదు కదా దాన్ని అలా ఉంచి మిగతా కట్టారు మరి వచ్చేయమంటే ఇది ఎందుకు ఇది నాకు అర్థం కాదు అసలు నాకు తెలియక అడుగుతుంది సార్ మన నాన్న ఇంట్లో పండక్కి బట్టలు కొని ఆయన ఏ రోజైనా బట్టలు కొనుక్కున్నాడా మా నాన్నగారు అయితే పండగకి బట్టలు కొనుక్కోలేదు అది ఆయన కష్టపడ్డం అంటారు ఆ కష్టానికి మనం ఇవాళ 4 గొడ్డలు వేసుకుని తిరగలుగుతున్నాం అది ఆయన మనకు పెట్టిన భిక్ష అలా ముఖ్యమంత్రి నేను కష్టపడినా అలా బస్సులో పరిపాలించాను అమరావతి తరలించుకుపోయాను ఇవన్నీ చెప్పిన పెట్టకదలే కదా దానికన్నా నిలువు నీడుంది కదా అది ఇప్పుడు ఏదో ఒకటి ఉంది కదా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల్లో కష్టాలు ఏమున్నాయి తుంగభద్ర గేటు ఈ 40 గేట్లు బాగు చేయించడానికి డబ్బులు ఇవ్వచ్చు కదా కృష్ణా డ్యామ్కి గోదావరి రివర్ బోర్డుకి లేదా ఎండాకాలం ఇక్కడ ఉన్నాయి ఓ 10 బోర్లు కొట్టించడానికి రాష్ట్రం అంతా ఇరిగేషన్ శాఖకి ఇలా ఎలకేట్ చేస్తున్నాం పట్టిసీమల్లప్పుడు పంపు మోటార్లు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాం కదా దాని బదులు పర్మనెంట్ మోటార్లు కొన్నాం ఇవి కదా సార్
అట్లీస్ట్ ఆ రోడ్లు అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు ఇక హైకోర్టు దాకా ఇలా వేసాం. దీనికి ఇది ఆ 250 కోట్లు ఇచ్చింది కదా మన బడ్జెట్లో ప్రణాళిక తగ్గించి, వీళ్ళు 50 కోట్లు టెండర్ పిలిచారు. 5 కిలోమీటర్లు లేదు రోడ్డు వస్తుంది కదా ఇచ్చిన డబ్బులతో. సో ఇప్పుడు ఎంత పెడుతున్నారు బడ్జెట్ దానికి సంబంధించి? ఇవ్వలే శాశ్వత భవనాలకు ఆ టెండర్ల దగ్గరికి ఇవ్వలే లాస్ట్ డేట్. మళ్ళీ మోదీ గారి చేత వీటికి శంకుస్థాపన చేయించే 890.70 కోట్లు హైకోర్టు శాశ్వత భవనం అట. 698.55 కోట్లు అంచనాతో అసెంబ్లీ శాశ్వత భవనం కాదు. ఇక్కడ కర్నూలు బెంచ్ పెడతా అంటారు కదా, కర్నూలు బెంచ్కి ఒక బిల్డింగ్ కట్టాలి కదా, డెఫినెట్ ఆ బిల్డింగ్ అలొకేట్ చేయవచ్చు కదా, చేయాలి. హైకోర్టు సీడ్ క్యాపిటల్ రెడీగా ఉన్నాడు. అప్పిచ్చినా సార్ అని చచ్చిపోతుండు. దేనికి చచ్చిపోతుండు? ఎవరు తీరుస్తాడు ఇక్కడ అప్పు? ప్రజలే తీర్చాలి. ఏమే అంత జడ్డి వేదవలం మేము, వెర్రి వేదవలమా? వీళ్ళు ఫ్యాన్సీ బిల్డింగ్లు కట్టుకుంటా ఉంటే మేము జడ్డి వేదాలు అప్పులు తీర్చడానికి మేము వాళ్ళు అప్పులు చేయమనాలా? చెప్పండి సార్. అభివృద్ధి చేసేటప్పుడు అప్పులు తెచ్చాలి కదా అంటే ఏంది అభివృద్ధి? కాదండి, అభివృద్ధి ఏంటి? ప్రధానికి ఇన్ఫోసిస్ టైఅప్ వచ్చాడు సార్. సార్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు బిల్డింగ్ కట్టేవాడు సార్, నేను ఎవరు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ హైటెక్ సిటీ లాగా నేను కట్టేవాడు సార్, నేను ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తానండి. లేకపోతే వ్యాలన్బర్గ్ రోడ్ ఐటీ పార్క్ కోసం నాకు బౌండరీస్ ఫిక్స్ చేసేవాడి సార్, దానికి రోడ్ వేసేవాడి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను బిల్డింగ్ పెడతాను, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కట్టమనండి సార్, ఇలా దండం పెడతాం. ఎవరికి కావాలి సార్ ఇవే? ఎవరికి కావాలి ఇవే? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడున్నా జరిగిపోతుంది. పోనీ అసెంబ్లీ భవనం కడుతున్నారు. 365 సంవత్సరంలో 5 సంవత్సరాలు 365 రోజులు అసెంబ్లీ సెషన్స్ నడుపుతారా? అప్పుడు సర్దుకోలేరా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అప్పు రూపీ శ్రీలంక నా వాళ్ళకాడు వసిన భారతం అని చెప్పారు కదా, మీరు చెప్పిన మాటలే కదా. అడ్జస్ట్ చేయాలని చేయొచ్చు. ఇప్పుడు అవి మరీ ఏమి అంత దిగజారే స్థితిలో లేవు. అవి ఏం దిగజారను అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి బిల్డింగ్లు. 5 years టెన్యూర్ కూడా ఉంటుంది అట్లాగే. ఎందుకు ఉండదు? 10 ఏళ్ళ నుంచి అక్కడే జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలు అక్కడే జరుగుతున్నాయి, హైకోర్టు తీర్పులు అక్కడి నుంచే వస్తున్నాయి, నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులందరూ అక్కడి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకేట్ కావాలి? చంద్రబాబు ఉదాహరణకి అదేదో క్వార్టర్స్ కడుతున్నారు ఎవరో జడ్జిలకి మినిస్టర్లకి వీళ్ళకి కడుతున్నారు. అట్లా ఏమో ఇమీడియట్ గా ఆల్మోస్ట్ 3/4 1/4 కంప్లీట్ అయ్యే పటపట కంప్లీట్ చేసి వాళ్ళు తగలెట్టండి అక్కడ. ఎవరు కదన్నాడు? అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉంటది కదా అని. దాని బదులు ఈ ఐకానిక్ బిల్డింగ్ ఎవరికే? ఆ ఇడ్లీ పాత్రలు మాకెందుకండి? సో ఇప్పుడు ఈ పేరు కాదు, ఈ బిల్డింగ్ మారలు ఇంకో బిల్డింగ్ లో కూర్చోబెడితే హైకోర్టు జడ్జి ఏమైనా ఎడం చేత తీర్పిస్తాడు ఆయన? ఎవరైనా తీర్పు ఎక్కడైనా తీర్పులు ఒకటే కదా మరి. సో ఇప్పుడు శాశ్వత భవనాలకి దాదాపు మళ్ళీ 1,500 కోట్లు ఖర్చు పెడుతుంది ఏపీ ప్రభుత్వం. అపరంగా అప్పులు వస్తున్నాయి కదా. ఊరు మంది ఎత్తవసి అని సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, అలాగా మంది కాకపోతే తాడిమట్టుకు ఎదురేదమన్నట్టు అలాగుంది ఈ లెవరం. 2014లోనే ఆ 3 భవనాల కోసం దాదాపు 1,200 కోట్లు ఖర్చు పెట్టింది హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కోసం. మళ్ళీ ఇప్పుడు ఒక 1,500 కోట్లు. అప్పుడే దాన్ని కూడా శాశ్వతం అంటారు, వాళ్ళకి గ్యారెంటీ లేదు, టెంపరీ. అప్పుడు టెంపరీ అన్నారు కదా. అప్పుడు మనం చెప్పిన చెవులో పువ్వు కదలేటి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. అసలు ఎవడు రూపాయి పెట్టక్కర్లేదు, ఆ ఈశ్వరన్ గడు వచ్చి మా యదాన్ని కూర్చున్నాడు అని చెప్పి కథలు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? సెల్ఫ్ సస్టైన్డ్ ఇంకో దేశంతో నెగోషియేట్ చేయాలి కదా. అది కదా మీ విజనరీ అంటే. ఏం సార్, అప్పులు తెచ్చి కట్టడం కాదు కదా. మీరు చెప్పిన పెట్టకథ ప్రకారం అప్పుడు చెప్పి మమ్మల్ని మోసం చేసి 34,000 ఎకరాలు రైతులు కాడ తీసుకున్న దానికి అందరూ లభదీపం మొత్తుకున్నారు కదా. ఎందుకు ఇంత రాజధాని దేనికి, ఎవరికి కడుతున్నారు అని చెప్తే కదా. దానికి పెద్ద పౌరుషాలు వచ్చి సెల్ఫ్ సస్టైన్డ్, రూపాయి ఎవడు పెట్టక్కర్లే, ఇలా పడవల్లో వెళ్తారు, అండర్ సబ్మెరీన్ వస్తుంది, రేపు పొద్దున ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం వస్తే మేము అందరం కింద నుంచి వెళ్తాం, ఇలాంటి కథలని చెప్పారు కదా. సార్ ఒక చిన్న దీనికి కాంటెక్స్ట్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ ఏఐ గురించి ఒక మాట మాట్లాడారు. చాలా మంది ముఖ్యమంత్రికి ఇది ఫ్యాషన్ అయిపోతూ వచ్చింది. ఏఐ అంటే ఆల్రెడీ ఏఐ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాతే మనం ఇక్కడ ఉన్నాము. సో దయచేసి దాన్ని రాజకీయాల కోసం వాడుకోకుండా ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ కోసము నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం చేయండి ఏఐ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఇంకేంటి మీకు బుచ్చ చౌదరి గారు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఆ సామెత? ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం. అలాగే ఈయన కూడా చనిపోలే నారాయణమూర్తి తక్కువ మనిషి ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి ఏ అయితే ఈ మధ్య ప్రతిదాని అమరావతి ఏఐ ఈ రెండే మాట్లాడుతుండే ఆయన. ఎవరు మాట్లాడారు వాళ్ళకే తగులుతాయి లాంగాలం 6లు అంతే. దేశంలో బెంగళూరు ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఢిల్లీ ఉన్నా, పూణే ఉన్నా, ముంబై ఉన్నా, వీటన్నిటికీ ఏఐ వర్తించదు, ఒక అమరావతికి ఏఐ వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే అడుగుతారు. ఇప్పుడు మీరు పని పాటు లేకుండా ఏది పెడితే అది మాడుతుంటే ఎవరుకుంటారు, నాబో మాట్లాడే ఎవరు వదలేమా? అలాగే మనం ఉన్న దాంట్లో మనం ఏం చేయబోతున్నాం. ఆ డ్రోన్లు ఎగరేసారు ఆ రోజు, డ్రోన్స్ క్యాపిటల్ అన్నాడు. ఏమిటైంది?
డ్రోన్స్ క్యాపిటల్ కాదు, నా ఒక కుర్రాడు ఈ వీడియో చాలా బాగా చేశాడు ఆయన. అరే మీరు ఇదే డ్రోన్తో అన్ని డ్రోన్లు పెట్టి ఒక ఒక 100 ఎకరాలకి పిచికారీ కొట్టి ఇది డ్రోన్ డెమాన్స్ట్రేషన్. దేనికి? యూరియా కొట్టాం, లేకపోతే పంట మందులు కొట్టాము, లేకపోతే విత్తనాలు ఎలా జల్లాం. అలా అంటే అది దట్ గివ్స్ అ డిఫరెంట్. ఆ టెక్నాలజీని దాని పరంగా యూజ్ చేశారని ఒక ఇది పెళ్లి డ్రోన్ అని ఎగురినట్టు ఎగిరించి చూసారా డ్రోన్ క్యాపిటల్. ఇదే చెప్తున్నాను. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సార్, ఇఫ్ యూ థింక్ మోర్, ఐడియాలజీని సింక్రనైజ్ చేయడం రాదు. మీకు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి కంపారిజన్ ఏంటి తెలుసా? అన్ని కైతలు ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఏడు మాడుతుంది ఆయనకి అర్థం అవట్లే. ఈయన బుర్రనిండా బోల్డ్ నుండి ఎగ్జిక్యూషన్కి వచ్చాక అందరూ తప్పేలా బ్యాచ్ కనబడితే ఏం చేస్తాడు ఆయన? థాట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ లేకుండా ఎన్ని మాటలు చెప్పిన ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు 2014లో అనుకోండి, మన ఎండానికి చాలా బాగుంటుంది. ఇదంతా సెల్ఫ్ మేడ్ క్యాపిటల్, అసలు రూపాయి మనం డబ్బులు కట్టక్కలేదు. రాజమౌళి చెప్పినట్టు ఇడ్లీ పాత్రలాగా ఇంత గంగిరలు తిరిగే బిల్డింగ్లు ఇవన్నీ ఊహించుకోవడానికి బాగుంటాయి. కానీ 14 నుంచి 19 నుంచి 24 దాకా 10 సంవత్సరాల మన రాష్ట్ర ప్రయాణంలో బిల్డింగ్స్ అన్నవి ఐకానిక్ కాకుండా సర్వైవల్ కోసం ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చే ఎగ్జిక్యూషన్స్ చూసిన తర్వాత రాష్ట్రం ఎలా పరిగెడుతుందో మనం ఇద్దరం చూసిన తర్వాత ఇద్దరు ప్రభుత్వాన్ని, మూడో ప్రభుత్వం వచ్చి అదే పాత బాలమిత్ర కథ చెప్తే మన అడ్డగాడిదలు అయ్యి అమ్మాయి నేను ఇప్పుడు కూడా నేను శంకనెత్తుకున్న చంద్రబాబు రావే కథ చెప్పి అన్నం తినిపిస్తాను అన్నట్టు ఉంటుంది. సో ఇది ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ ఫీజబుల్. అందులో నువ్వు కంటిన్యూస్గా దాని మీద అప్పులు చేసుకుంటావు, అప్పులతో నువ్వు ఎంత బాగున్నాలంటే అప్పు చేసి పప్పు కూడా అడుక్కోవాలా? ఇప్పుడు దాదాపు 40,000 కోట్లు ఏమో దానికి సంబంధించి ఎస్టిమేషన్ పుడతాయండి, అప్పులు పుడతాయి పుట్టరు. ఇప్పుడు మా నాన్న ల్యాండ్ నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చాడు అనుకున్న కోకపేటలో, ఆ 10 ఎకరాలు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్కింగ్ క్యాపిటల్ తేలేను, కొలేటర్లు పెట్టి అలాగే జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ నీకు అప్పనంగా వచ్చింది, నీది కానప్పుడు ఏమవుతుంది? తాడిమట్టుకు ఎదురీదినట్టే. ఇంకో ల్యాండ్ బ్యాంక్ పెట్టి లోన్ ఇవ్వండి, 30,000 ఎకరాలు పెట్టి తెచ్చినా కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇప్పుడు 30,000 ఎకరాలు లోన్ పెట్టారని నేను చెప్పట్లే, కానీ వాస్తవానికి దట్ ఈస్ కనికే కదా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వరల్డ్ బ్యాంక్ అని బోర్డు పెట్టాడు అనుకోండి అమరావతిలో. అమరావతి ఖచ్చితంగా షూరిటీ ఉండాలి కదా వాళ్ళకి. రేపు షూరిటీ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అమరావతి. నెక్స్ట్ గవర్నమెంట్కి టాస్కే కదా, వీళ్ళకే టాస్క్ ఇక్కడ. గవర్నమెంట్ రావడానికి వాళ్ళు మళ్ళీ పవర్ లోకి రావాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు పక్క లోకేష్కి భయం, మళ్ళీ మేము వస్తామో రామో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటని ఇండస్ట్రీస్ అడుగుతారు. మరి వరల్డ్ బ్యాంక్ కూడా అడగడు. ఎవరు వచ్చినా వరల్డ్ బ్యాంక్ అప్పు అయితే తీర్చాలి కదా, మారినంత మాత్రంలో ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇప్పుడు 2 విడతలు అనుకోండి సార్, వీళ్ళు 376 నెలలు చొప్పున నాకు తెలిసి వీళ్ళకి 2-3 వేల కోట్లు కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ లెక్కన వెళ్తే వీళ్ళు ఇలా ఈ హెడ్ కోట్ ఇట్ కోళ్ళు అటు పెట్టి చిన్నపిల్లలు చేసి వాళ్ళకి జల్లగొట్లు లాగేస్తారు వాళ్ళ దగ్గర. ఈ పూర్ణకొంబాలు తీర్చిదేవాడు. ఎవరైనా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్సే తీర్చాలి. భారం మళ్ళీ ప్రజల మీదే పడాలి. పడాలి. అది ఏ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అది ఎందుకంటే ఎవరు వచ్చినా